తాత వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని తన తాతకి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన తాతగారి విగ్రహాలను ఏపీలో ధ్వంసం చేస్తున్న సందర్భంగా వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. దివంగత నటులు మాజీ సీఎం ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ, మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ నివాళులర్పించారు. తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. వారితో పాటు తారక రత్న సతీమణి అలేఖ్యరెడ్డి ఎన్టీఆర్కు నివాళులర్పించారు. అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చం పెట్టి దండం పెట్టుకుని తన తాతగారిని మరోసారి గుర్తు చేసుకున్న తారక్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన తాతగారి విజయాలను గుర్తు చేసుకున్నారు. తెలుగువారి దమ్ము, ధైర్యం ఎన్టీఆర్ అని, తెలుగు రాష్ట్రాల్లో ఆయన వల్లే రాజకీయ చైతన్యం వచ్చిందని చెప్పాడు తారక్. తాతగారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నాడు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయని అన్నారు. ఎన్టీఆర్ నడిచిన మార్గం స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో టీడీపీ కార్యకర్తలు నడవాలని సూచించారు. ఈ సందర్భంగా తన తాతగారి విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. 2024లో మాదే అధికారం, అప్పుడు ఎవరిని వదిలిపెట్టాం, ఇది గుర్తుపెట్టుకోండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.